చంద్రబాబు నాయుడు విలన్, జగన్మోహన్ రెడ్డి హీరో. ఇదేదో కొత్త సినిమా కాదు. ఏపీ ప్రతిపక్ష నాయకుడు జగన్ చెప్పిన పోలిక ఇది. జీవితం అనే సినిమాలో ఈ క్యారెక్టర్లు ఉన్నాయన్నారు జగన్. విజయవాడలో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ మీటింగ్ లో జగన్ ఈ కామెంట్ చేశారు. 2 ఏళ్ల తర్వాత వైఎస్ఆర్ పార్టీ బడా సమావేశం విజయవాడలో జరిగింది. మీటింగ్ చివరిలో పార్టీ అధ్యక్షుడు జగన్ మాట్లాడుతూ విలన్ హీరో పోలిక తీసుకొచ్చారు. క్లైమాక్స్ లో హీరో ప్రజల మద్దతుతో విలన్ ను చితకబాదుతాడని, అదే విధంగా నిజ జీవితంలో కూడా జరుగుతుందన్నారు. రాజనాల ఇంకా ఎవరైనా చంద్రబాబు నాయుడు గారి వయసుకి తగ్గ విలన్లు ఎవరైనా ఉంటే కనిపిస్తారేమో. మనకు వెంటనే ఇటువంటి క్యారెక్టర్ గుర్తుకొస్తారు. సినిమా గురించి ఎందుకు చెప్తా ఉన్నానంటే, సినిమాల్లోకి వెళ్ళినప్పుడు కూడా మన సినిమాల్లో చూస్తే సినిమా 14 రీళ్లు ఉంటే 13 రీళ్లు విలన్దే పై చేయిగా కనిపిస్తుంది. ఆయన ఎన్ని మోసాలు చేసినా ఆయనదే పై చేయిగా కనిపిస్తుంది 13 రీళ్లు దాకా. కానీ 14వ రీళ్లు వచ్చేసరికి కథ క్లైమాక్స్కి వస్తుంది. కథ క్లైమాక్స్కి వచ్చేసరికి ఏమవుతుందనంటే హీరో రివర్స్ అవుతాడు, ప్రజలు హీరోకు తోడుగా నిలబడతారు, ప్రజలు తోడుగా నిలబడతాడు, దేవుడు ఆడిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, హీరో విలన్ను వీర బాధలు బాదుతాడు. అది 14వ రీలు అయ్యేసరికి విలన్ అనేవాడు తాను చేసిన మోసాలకు, తాను చేసిన అబద్ధాలకు, తాను చేసిన అన్యాయాలకు అంతా కూడా శిక్ష అనుభవిస్తాడు. ఏపీలో పోలీసుల పనితీరుపై కూడా జగన్ మండిపడ్డారు. దిగజారిన పరిస్థితుల్లో పోలీసు టెర్రరిజాన్ని చూస్తున్నామన్నారు. చంద్రబాబు ఎల్లకాలం అధికారంలో ఉండరన్న విషయం పోలీసులు గుర్తుంచుకోవాలన్నారు. పోలీసు అధికారికి, ప్రతి పోలీసు వారికి, ప్రతి పోలీసు వ్యక్తికి నేను ఇవాళ చెప్తా ఉన్నా, అయ్యా పోలీసు వారు, ఇవాళ అధికారం చంద్రబాబు నాయుడు కావచ్చు, కానీ ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారిది అధికారం ఉండదు. నేను ప్రతి పోలీసు అధికారికి నేను ఇవాళ చెప్తా ఉన్నా, అయ్యా మీకు జీతాలు ఇచ్చేది గవర్నమెంట్ ఇస్తా ఉంది. జీతాలు ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు అత్తగారి సొత్తు కాదు, ఆయన ఇంటి దగ్గర నుంచి జీతాలు రావడం లేదు. ప్రతి పోలీసు వ్యక్తికి నేను చెప్తా ఉన్నా, ప్రతి పోలీసు అధికారికి చెప్తా ఉన్నా, మీ టోపీ మీద ఉన్న 3 సింహాలను మీరు గౌరవించండి. ఆ సింహాల వెనకల ఉన్న గుండు నక్కలు కాదు మీరు గౌరవించాల్సింది అని ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా. రాజకీయ వ్యవస్థ మారాలన్నారు. ఈ వ్యవస్థ మారాలన్నా, నాయకులు మోసాలు చేయటం మానేయాలన్నా, ప్రజలు తిరగబడాలని, చెప్పులు చీపుళ్లు చూపించాలని జగన్ మరోసారి పిలుపునిచ్చారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా వర్తిస్తుందన్నారు.